ఒకరోజు యమభటులు ఒక వృద్ధుని ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తూ ఉంటారు. యమలోకానికి తీసుకువెళ్తున్న దారిలో ఆ వృద్ధుడు యమభటులకు ఇలా ప్రశ్న వేస్తారు. "ఇప్పుడు నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు? ఏం చేస్తారు?" అని. అప్పుడు యమదూతలు ఇలా చెప్తారు. "మీరు చేసిన పాపపుణ్యాల్ని బట్టి మీరు స్వర్గానికా? నరకానికా? అని పైన యమధర్మరాజు నిర్ణయిస్తారు. పైకి తీసుకువెళ్ళాక తెలుస్తుంది" అని. కానీ అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అంటారు. "నేను నా జీవితం మొత్తం కాలంలో ఒకసారి రామనామ స్మరణ చేశాను. దానికి ఫలితమేంటో ఇచ్చిన తర్వాత నాకు యమలోకానికి తీసుకువెళ్ళండి" అని మొండి చేస్తాడు. అప్పుడు యమదూతలకేం చెయ్యాలో అర్థం కాక యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళి, "స్వామి ఈయన 95 సంవత్సరాల జీవిత కాలంలో రామనామ స్మరణ ఒక్కసారి చేశారంట. ఆ ఒక్కసారి చేసిన ఫలితం ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఆయనకు ఏ ఏ శిక్షలున్నాయో నరకానికి పంపించండని కోరుకుంటున్నాడు" అని.